10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ప్రకాశం జిల్లాని కుదిపేస్తానంటూ ఇప్పటికీ వందల సార్లు తిరిగాడు. ఎప్పుడూ మరి కిడ్నీ బాధితుల గురించి మాట్లాడలేదు. పవన్ చూసి మొదలెట్టాడు అని విమర్శించడం కాదు, కానీ జ్ఞానబల్బు ఎప్పుడైనా వెలగచ్చని సరిపెట్టుకుందాం. కానీ డిస్ప్లే కోసం తీసుకొచ్చినట్టుగా కొందరు బాధితుల్ని వేదిక మీదకి ఎక్కించి తాగేందుకు మంచినీళ్లు ఇవ్వాలని వాళ్ళు మొత్తుకుంటున్నా పట్టించుకోకుండా 3 గంటల పాటు పెట్టిన నరకయాతన ఫ్లోరోసిస్ని మించిన పొలిటికల్ పాయిజన్ అయిపోయింది. ఇప్పుడు ప్రకాశం జిల్లాది దౌర్భాగ్యమైన పరిస్థితి. కోస్తాలో ఉండటమే పాపమో విభజనే శాపమో గాని పరిస్థితి నానాటికి తీసికట్టయిపోతోంది. అప్పటి వరకు కరువు జిల్లాగా కనీసం పేరైనా ఉండేది. విభజన తర్వాత ఉత్తరాంధ్ర 3 జిల్లాలకి, సీమలో 4 జిల్లాలకి మాత్రమే కరువు కిరీటం పెట్టి ప్రకాశాన్ని శూన్యంలోకి వదిలేసింది కేంద్రం కొత్త జాబితా. అంటే కరువు జిల్లా అనే సాయం కూడా అందడం లేదు. జలయజ్ఞంలో నిధులు పారించిన ప్రాజెక్టులతో నేతలు బలిశారు తప్ప చుక్క నీరు పారలేదు. ఓ పక్కన కరువు, ఇంకో వైపున ఫ్లోరైడ్ లాంటి సమస్యలు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి. ఇలాంటప్పుడు గట్టెక్కించేందుకు దారి చూడాలి. ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ పార్కులతో పాటు నీళ్లు కూడా వస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. ఇది సింపుల్గా స్టేటస్. పవన్ ఉద్దానం వెళ్లేసరికి తాను ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి అనుకుని జగన్ ప్రకాశం టూర్ పెట్టుకున్నారు. ఓకే, జనాన్ని సమీకరించారు, వేదిక సిద్ధం చేశారు. తీరా చూస్తే అక్కడంతా రాజకీయ జాతరే. వేదిక మీద ఓ 30-40 మంది చేరిపోయారు. వాళ్ళ మధ్యలోనే ఫ్లోరైడ్ బాధితులు. ఉక్కిరిబిక్కిరైపోతున్నా పట్టించుకోలేదు. నీళ్లు కావాలి మహాప్రభు అంటే వినిపించుకోలేదు. అలాడిపోయేసరికి ఓ దశలో సభ రద్దు చేయాలి, లేదంటే మేము మీడియాకి చెప్తామనే పరిస్థితి వచ్చేసింది. దెబ్బతో అక్కడి నుంచి మీడియాను పంపేశారు తప్పితే వాళ్ళకి మాత్రం ఊరట లేకుండా పోయింది. పైగా బాధితుల్ని పైకెత్తి పట్టుకుని ఇదిగో చూడండి అంటూ చేసిన ప్రసంగాలు అరరే అనిపించాయి. పరామర్శ కాదిది, పైశాచిక రాజకీయం. ఓదార్పు కాదిది, ఉద్దేశపూర్వక వేధింపు. సొంత రాజకీయం కోసం, పబ్లిసిటీ కోసం ఇలా పుట్టెడు కష్టాల్లో ఉన్న బాధితుల్ని డిస్ప్లేగా పెట్టి షో చేయాలనుకోవడం, వాళ్ళ కనీస అవసరాలు కూడా పట్టించుకోకపోవడం చూశాక హవ్వా, ఓదార్పు అంటే ఇలాగా అంటే ఇలా చేస్తారా అంటూ నివ్వెరపోయే పరిస్థితి.